దేశంలోనే అతిపెద్దదిగా జీహెచ్ఎంసీ ఎందుకో తెలుసా? జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో ఈ ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ టీసీయూఆర్ పరిధిలో వార్డుల పునర్విభజన చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. జీహెచ్ఎంసీ 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 1,30,00,000 జనాభా ఉందని అధికారుల అంచనా. దీని ప్రకారం వార్డుల పునర్విభజన చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో వార్డులో 30 నుంచి 40 వేల మధ్య జనాభా ఉండేలా వార్డుల సరిహద్దులను నిర్ణయించినట్లు తెలిసిందే. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సర్కిళ్లు వచ్చేలా డీలిమిటేషన్ చేస్తున్నట్లు తెలిసిందే. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా వార్డులు, సర్కిళ్ల ఆధారంగా నివేదిక తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందే. 3 రోజుల్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అంటున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న 1,30,00,000 జనాభాను 300 వార్డులు, 50 సర్కిళ్లు, 10 జోన్లుగా పునర్విభజన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీసీయూఆర్ పరిధి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలతో పాటు 25 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ అంతా గజిబిజిగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి, లోక్సభ నియోజకవర్గానికి, సర్కిల్కు సంబంధం లేకుండా ఉన్నాయి. వీటన్నిటినీ క్రమబద్ధీకరించనున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సర్కిళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందే. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల కసరత్తు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. టీసీయూఆర్ పరిధిని జీహెచ్ఎంసీగా విస్తరించడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు తప్పవని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే జోనల్ కమిషనర్ స్థాయిలో అన్ని పనులు జరిగేలా విస్తృత అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందే. 10 జోనల్ ఆఫీసులను ఏర్పాటు చేయడంతో పాటు జోనల్ కమిషనర్లకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు ప్రతి చిన్న పనికి హెడ్ ఆఫీస్కు వచ్చే పని లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 5 అంతస్తుల వరకు నిర్మాణ అనుమతులను మంజూరు చేసే పవర్ ఉన్న జోన్లకు మున్ముందు 7 అంతస్తుల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతులు జారీ చేసేలా పవర్ పెంచనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 వార్డులు, వాటి సరిహద్దుల విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పెట్టేలా 150 వార్డులను 265 వార్డులుగా పునర్విభజించే పనిలో ప్లానింగ్, సీజీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పుడున్న వార్డుల్లో కొన్నిటి సరిహద్దులు 2 సర్కిళ్ల పరిధిలోకి వచ్చేలా ఉన్నాయి. కొత్తగా చేపట్టిన పునర్విభజన కసరత్తులో భాగంగా ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఒక్కో సర్కిల్లో పరిమిత సంఖ్యలో మున్సిపల్ వార్డులు, ఒక్కో జోన్లో పరిమిత సంఖ్యలో సర్కిళ్లు వచ్చేలా ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనాభా ఆధారంగా నేచురల్ ల్యాండ్ మార్క్స్, మూసీ నది, నాలా, రైల్వే స్టేషన్ వంటి ల్యాండ్ మార్క్ ఆధారంగా సరిహద్దులను గుర్తించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసిందే. జీహెచ్ఎంసీ చేస్తున్న వార్డుల పునర్విభజనను అన్నిటికీ ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడనున్న మున్సిపల్ వార్డుల ప్రాతిపదికనే వచ్చే సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, అలాగే మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రణాళికాబద్ధంగా రూపొందించే అవకాశాలున్నాయి. 3 రోజుల్లో డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో అభ్యంతరాల స్వీకరణ, ఆ తర్వాత వాటిని డిస్పోజ్ చేసి ఫైనల్ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ ఉత్సవాలకు ముందే వార్డుల డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.